నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. లే, నిన్ను నువ్వు తెలుసుకో, గెలిచే వరకు పోరాడు, బలమే జీవనం, బలహీనతే మరణం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, 2024 సెప్టెంబర్ 27 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:09, సూర్యాస్తమయం సాయంత్రం 6:04, చంద్రోదయం రాత్రి 1:24, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:56, తిథి దశమి మధ్యాహ్నం 1:23 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం పుష్యమి, రాత్రి 1:19 వరకు, తదుపరి ఆశ్లేష. కరణము విష్టి, మధ్యాహ్నం 1:22 వరకు, తదుపరి భవ, రాత్రి 2:03 వరకు, తదుపరి బాలవ. యోగము శివము, రాత్రి 11:28 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:37 నుండి 12:06 వరకు, యమగండం మధ్యాహ్నం 3:05 నుండి 4:35 వరకు, గుళిక కాలం ఉదయం 7:38 నుండి 9:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:20 వరకు, మధ్యాహ్నం 12:30 నుండి 1:18 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 3:21 నుండి 5:07 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:28 నుండి 8:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:30 వరకు. సెప్టెంబర్ 27 శుక్రవారం. ఈరోజు మంచిదిన, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి, మధ్యాహ్నం 1:23 వరకు ఉంటుంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశులు రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే మధ్యాహ్నం 1:22 వరకు ఉంటే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సమయమంతా కూడా అనుకూలంగానే ఉంది. కానీ మహాలయ పక్షంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కన్యరాశిలో ఉంటారు, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. శుక్రవారం నైరుతి దిక్కున, పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. తన అజీర్తి బాధను తగ్గించుకోవడానికి గాను ఔషధ గుణాలను కలిగిన కాండవవనం దహించడానికి అగ్నిదేవుడు వచ్చారు. ఈరోజు ప్రశ్న: అగ్నిదేవుడు దహించవేయకుండా అడ్డుపడతాడు దేవేంద్రుడు ఏ స్నేహితుడి కోసం? తక్షకుడు, జయమ్ముడు, సాంబడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి,
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. మిథున రాశి చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సింహరాశి కాంట్రాక్టర్లకు మరింత అనుకూలమైన పరిస్థితులు. కన్య రాశి విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. తులారాశి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలగి కొంత మనశ్శాంతి చేకూరుతుంది. వృశ్చిక రాశి విద్యార్థులు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా పొందుతారు. ధనుస్సు రాశి ఒక విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మకర రాశి ఆత్మీయులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. కుంభరాశి ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. మీనరాశి పుణ్యక్షేత్రాలు సందర్శించి సమాజ సేవలో పాల్గొంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.